అనంతబాబు కోసం పోలీసుల వేట, పరారీలో వైకాపా ఎమ్మెల్సీ. తెలిసిందే కదా. డ్రైవరు ఏదో రకరకాల వార్తలు, ఇతని భార్య మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు, సాక్షులను బెదిరించారన్న ఆరోపణలతో పోలీసుల గాలింపు. ఇదొక మరొక పత్రిక. రాత్రి కాకినాడలో నివాసంలో పోలీసుల సోదాలు, అప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు పరారు. ఈ కేసులో అనంతబాబు అనుచరుడు ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు. చూడండి, ఇక్కడ ఒకటి కాదు చాలా పత్రికల్లో వచ్చాయి. కోర్స్ ఒక పత్రికలో అయితే రాదు, ఒక పత్రికలో అసలు ఆ టాపిక్కే ఉండదు, చిన్న ఆర్టికల్ కూడా ఉండదు. ఎందుకంటే జర్నలిజం, నికార్సైన జర్నలిజానికి పట్టం కట్టే పత్రికలు అవి. చూడండి, ఇక్కడ సాక్షులను బెదిరించారన్న ఆరోపణలతో పోలీసులు గాలింపు. ఇక్కడ సాక్షులు బెదిరించారన్నారు కదా, ఇక్కడ చూడండి. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు. దళిత యువకుడి హత్య కేసు నుంచి తప్పించుకునే కుట్ర, అబద్ధపు సాక్ష్యం చెప్పాలంటూ సాక్షులకు డబ్బు ఎరా ఉన్నాయి. అంటే మనిషి ఉన్నోడు ఎక్కడోదో తెగుతాడు, కోడి తీసుకుంటావు, 2 కోట్లు తీసుకుంటావు, సాక్ష్యం చెప్పు, లైఫ్ సెటిల్డ్ కదా. వాడు కూడా నేను ఇన్ని రోజులు ఉద్యోగాలు, ఈ కూలీ పనులు చేస్తే సంపాదిస్తాను, తప్పు ఏంటి, ఎవరు తప్పు చేయలేదు అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేసేసారు కదా. 2019లో పార్టీ రావడానికి కారణం అదే. ఎవడు తినలేదు, ఎవడు తప్పు చేయలేదు, ఎవడు జైలుకి వెళ్ళలేదు అనేలాగా మనుషుల మెంటాలిటీనే మార్చేశారు. అయ్యో పాపం తండ్రి లేనివాడు అని ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో ఆ నైజాన్ని అందరికీ రుద్దేసి తప్పు చేసిన వాళ్ళందరికీ మద్దతుగా నిలబడతాం. తప్పు చేసిన వాళ్ళని, నేర చరిత్ర ఉన్న వాళ్ళదే ఒక చరిత్ర మనమే ముందుకు తీసుకెళ్దాం. అడ్వాన్స్గా 4గురికి ₹1,00,000 చొప్పున అందజేత, బయటకు చెబితే చంపేస్తామని, మృతదేహాల్ని కనిపించకుండా చేస్తామని బెదిరింపులు, గుట్టురట్టు చేసిన పోలీసులు. అనంతబాబు సహా మరికొందరిపై కేసు, పరారీలో ఎమ్మెల్సీ. ఇతను తప్పు చేయకపోతే, నిఖార్సుగా నిలబడితే ఎందుకు పరారీ? చూడండి, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అంతమొందించి మృతదేహాన్ని డోర్ డెలివరీ అంటే సినీ స్టైల్లో, ఒరే నీ రేంజ్ ఇదిరా, మా రేంజ్ ఇదిరా, నీకు ఇలాగ చుక్కలు చూపిస్తాంరా, నీ కుటుంబానికి నీ బాడీ ఇస్తాంరా అని వాడితో ఎంత హింసించి చంపారో అలాగే చేసి, సినిమాలు చూసారా, కారు ఎలా వస్తుంది, డోర్ తీసాడు పడేసి వెళ్ళిపోతారు మూట, అలాంటి డెడ్ బాడీని ఆ ఇంటికే డెలివరీ చేశారంటే ఎంత వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళది ఉసురు ఎంత తగులుంటుంది. అది ఊరికే పోతుందా? పరారీలోకి వెళ్తే ఇంకా ఎందుకు అజ్ఞాత బతుకు. ఆ కేసు నుంచి అనంతబాబు తప్పించుకునేందుకు మరోమారు బరితెగించారు. హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకోవడం. ఈ నెల 24-20 తేదీలో అభియోగాలు నమోదు చేయాల్సి ఉండటంతో సాక్షుల్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పాలని 4 సాక్షులకు అనుచరులైన వైకాపా నేతల ద్వారా డబ్బు ఎరవేశారు. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారు. కోర్టులో ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక మిగతా సొమ్ము చెల్లిస్తామంటే ఆశ చూపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ బేరసారాల గుట్టును పోలీసులు గుట్టురట్టు చేశారు. అంటే ఎంత తెగింపు లేకపోతే ఇలావన్నీ వస్తాయి చెప్పండి. వెనక ఎంత పెద్ద హస్తం లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి. ఇక చూడండి, డిఫెన్స్ లాయర్ చెప్పింది చేస్తే చాలు. సుబ్రహ్మణ్య హత్య కేసులో సాక్షులను పైనుంచి కింద వరకు అధికారులని, న్యాయవాదులను మేనేజ్ చేసాం. మీరు గతంలో ఇచ్చిన వాంగ్మూలాలు ఏవి మార్చక్కర్లేదు. కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు డిఫెన్స్ న్యాయవాదులు చెప్పినట్లు చెప్తే చాలు, వారు చెప్పన్న అదనపు వివరాలను జోడిస్తే చాలు అంటూ అనంతబాబు అనుచరులు కీలక సాక్షులను ప్రలోభపెట్టారు. ప్రతిదీ అంటే తలపైన ఇంకో పెద్ద తలక ఏదో ఉంది కాబట్టే వీళ్ళు ఇంత విచ్చలేడుగా, ఎంత దారుణంగా చెలరైపోతున్నారు. చెలరేగిపోయారు కాబట్టే ఎప్పుడైనా పాపాల అది నిండాలిగా. పాపాల దాన్ని ఏమంటారు, కుండ, అది నిండితే ఒక్కసారి బయటికి పొర్లుతుంది. అప్పుడు అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఇంకా విడిపించుకున్న ప్రసక్తే ఉండదు. వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధులా అండి? సో ఇప్పుడు ఈయన పరారీలో ఉన్నాడు. మరి ఈయన భార్య ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు. సో ఆమె మీద కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. మొత్తం మీద సాక్షులను కూడా ప్రభావితం చేసి, లాయర్లని ప్రభావితం చేసి, అవసరమైతే పోలీసులు కూడా ఎరవేశారేమో. మొత్తానికి ఇదొక దారుణమైన ఇన్సిడెంటు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇంకా వీళ్ళ గవర్నమెంట్ ఉందనుకుని ఎంత ఇదిగా చేస్తున్నారా, లేదా ఇంకా పెద్ద అండదండలు ఏమున్నాయని చేస్తున్నారో తెలియదు. దీనిపై మంత్రి పార్థసారథి మరొక్కసారి వీళ్ళపై దుమ్మెత్తిపోవడంలో వాస్తవమే. అది ఇలాంటి ఎన్నో, పెద్ద దస్తగిరి, ఈ డ్రైవరు, ఒక డాక్టరు, ఒక 8-9 ఏళ్ళ బాలుడు, ఏంటండి. సో ఇవన్నిటికీ చెక్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆశిద్దాం.
చూద్దాం మరి ఇంకెన్ని రోజులు, ఇంకా ఇంకా 13 ఏళ్ళుగా, 10 ఏళ్ళుగా, 5 ఏళ్ళుగా బెయిల్ మీద సంతకాలు పెడుతూనే గడిపేస్తున్నారు. మరలా నెత్తికెక్కి కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు.